రివ్యూ ఆఫ్ ద మూవీ లక్కీ ద సూపర్ స్టార్ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్. మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందంటే యావరేజ్ గా ఉంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీలో జీవి ప్రకాష్ హీరో క్యారెక్టర్ పేరు లక్ష్మణ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తన అక్క బావల దగ్గర ఉంటూ సిటీలో జాబ్ ట్రయల్స్ వేస్తూ ఉంటాడు. వాళ్ళ అక్కకు ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప పేరు అమ్ములు. ఆ చిన్న పాప అమ్ములుకి ఆటిజం అనే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ పాప ఎవరితోనూ మాట్లాడదు, తన లోకంలో తను ఉంటుంది. ఒకరోజు లక్ష్మణ్ అనుకోకుండా ఒక వీధి కుక్క పిల్లను కాపాడి ఇంటికి తెస్తాడు. దానికి లక్కీ అని పేరు కూడా పెడతారు. ఆ కుక్క పిల్ల వచ్చాక అమ్ములులో చాలా మార్పు వస్తుంది. ఆ పాప నవ్వడం, ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. లక్ష్మణ్ తో గొడవ పడిన ఒక లోకల్ కౌన్సిలర్ రివెంజ్ కోసం ఆ కుక్క పిల్లను కిడ్నాప్ చేస్తాడు. కానీ ఆ కుక్క పిల్ల అడుగు పెట్టిన దగ్గర నుండి ఆ కౌన్సిలర్ కి అదృష్టం కలిసి రావడం స్టార్ట్ అవుతుంది. అలా లక్కీ కౌన్సిలర్ నుండి ఎమ్మెల్యేకి, అక్కడ నుండి ఏకంగా ముఖ్యమంత్రి ఇంటికి ఇలా మారుతూ ఉంటుంది. మరొక వైపు లక్కీ కనిపించకపోవడంతో అమ్ములు ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు లక్ష్మణ్ ఆ కుక్క పిల్లను ఎలా వెతికాడు, సీఎం సెక్యూరిటీని దాటుకొని లక్కీని తెచ్చాడా లేదా అనేది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే జీవి ప్రకాష్ ఎప్పట్లాగే డీసెంట్ యాక్టింగ్ చేశాడు. ఒక బాధ్యత గల మావయ్యగా, కుక్క పిల్ల కోసం తప్పించే అబ్బాయిగా చాలా బాగా సెట్ అయ్యాడు. హీరోయిన్ క్యారెక్టర్ కి ఈ సినిమాలో చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ అండ్ రొమాన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాలో అసలైన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఆ చిన్న కుక్క పిల్లే. దాని ఎక్స్ప్రెషన్స్ అండ్ కొన్ని సీన్స్ లో వీధి కుక్కలు మాట్లాడుకోవడం ఇలాంటివి పిల్లలకి భలే ఎంటర్టైన్ గా ఉంటాయి. మూవీలో మిగిలిన యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ బాగుంది. కుక్క పిల్ల ద్వారా పాలిటిక్స్ ని టచ్ చేయడం ఒక కొత్త ప్రయత్నం. కానీ స్క్రీన్ ప్లే లో ఆ మ్యాజిక్ అయితే మిస్ అయింది. సీన్ లో ఒకదాని తర్వాత ఒకటి ఇంట్రెస్టింగ్ గా లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ యావరేజ్ గా ఉన్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే స్వయంగా జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనే మ్యూజిక్ ఇచ్చినా కూడా సాంగ్స్ బాగలేవు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకైతే నచ్చలేదు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే యూనిక్ కాన్సెప్ట్, కుక్కపిల్ల చుట్టూ తిరిగే పాలిటిక్స్ ట్రాక్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇది పక్కా చిల్డ్రన్ ఫ్రెండ్లీ మూవీ. వాళ్ళకు కుక్కలు మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మూవీలో ఎలాంటి వల్గారిటీ లేని నీట్ ఫిలిం. మైనస్ పాయింట్ చెప్పాలంటే నరేషనే ఫస్ట్ స్లో నరేషన్. కొన్ని చోట్ల కథ చాలా నెమ్మదిగా వెళ్తుంది. కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయినాయి. పాపకి కుక్కపిల్లకి మధ్య ఉండే బాండింగ్ ను ఇంకాస్త ఎమోషనల్ గా చూపించి ఉంటే బాగుండేది మూవీలో. ఫైనల్ గా చెప్పాలంటే లక్కీ ది సూపర్ స్టార్ మూవీ అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. కానీ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీకెండ్ లో ఒక సింపుల్ లైట్ హార్టెడ్ మూవీ చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది? మీరు ఈ సినిమాను చూసారా? మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.